సో హలో ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో ఇలాంటి పోస్టర్ని చాలా సింపుల్గా 2 మినిట్స్లో ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. అండ్ మన టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో కండి. అక్కడ మీకు కావాల్సిన ఎడిటింగ్ స్టఫ్ అయితే నేను ప్రొవైడ్ చేశాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. డిస్క్రిప్షన్ నుంచి అయితే ప్రీసెట్ ఇన్పుట్ చేసుకొని ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే కనిపిస్తుంది మీకు. దానికంటే ముందు ఇక్కడ మీకు ఫోటో కనిపిస్తుందిగా, ఈ ఫోటోని అయితే పిఎన్జీలోకి కన్వర్ట్ చేయాలి. అది ఎలా చేయాలో నేను చూపిస్తాను. దానికోసం మీరు ఫోటో మ్యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్ట్ ఫ్రమ్ ఫోటో అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకొని మీ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది ఆటోమేటిక్గా మీ బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ చేసుకుంటుంది. ఎరేజ్ చేసుకున్న తర్వాత మీరు ఆ ఫోటోని అయితే సేవ్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ చేయండి. ఎరేజ్ చేస్తే అది ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకోండి. అది డైరెక్ట్గా మీ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. తర్వాత దాని మీద క్లిక్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసేయండి. బ్యాక్ వచ్చి మళ్ళీ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోటో లేయర్ అని కనిపిస్తుందిగా, దాని మీద అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఇమేజ్ సింబల్ మీద క్లిక్ చేసుకొని మీరు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకున్నారు కదా, ఆ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది సెట్ అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ నేమ్ కనిపిస్తుంది కదా, మీ క్యాండిడేట్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ దీన్ని అయితే మొత్తం రిమూవ్ చేసుకొని మీరైతే మీ క్యాండిడేట్ నేమ్ అయితే ఇచ్చుకోండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఈ కొటేషన్స్ అయితే ఉన్నాయిగా, వీటిని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. దానికోసం ఎడిట్ టెక్స్ట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే మీరు కావాల్సిన కొటేషన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. నేనైతే ఏం చేంజ్ చేయట్లేదు. తర్వాత ఇక్కడ మీ విలేజ్ అయితే ఎంటర్ చేసుకోండి. ఇక్కడ నేనైతే స్టార్స్ అయితే పెట్టాను. మీ విలేజ్ నేమ్ అయితే ఎంటర్ చేసుకొని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెకండ్ లేయర్ కనిపిస్తుందిగా, లేయర్ మీద క్లిక్ చేసుకొని మీ క్యాండిడేట్ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. వాటర్ మార్క్లో మీ క్యాండిడేట్ నేమ్ అయితే పేస్ట్ అవుతుంది. సో ఈ బ్యానర్ అయితే